అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడు మంచాలమ్మ జాతరలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమ్మర్తి జగన్మోహన్ రాజు అనుచర వర్గంలోనే ఇరు వర్గాల మధ్య చాందరి బండి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో జాతరకు వచ్చిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలో దేశంలో నేటికి దళిత ముస్లిం మైనార్టీలకు స్వతంత్రం రాలేదని, అందుకే నేటికి ఆయా వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు. హర్యానాలో గోవు మాంసం తిన్నారని ముస్లిం మైనార్టీలపై దాడి చేసి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చీరాల తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి తహసీల్దారు గోపీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా లౌకిక భారతదేశం తిండి పేరిట మతం పేరిట దాడులను ప్రభుత్వం అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేద ముస్లింలు ఏదో గోమాసం తిన్నారని అబద్ధం చంపేశారు. ఇదంతా దారుణం ఒకసారి గుర్తించుకోండి. అలాగే పేద ముస్లింలు రైతులను బట్టి పురోగతులని హర్యానాపోతుంది. ఇతరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ ముస్లింలకు దళిత సోదరులకు క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించే వరకు దళిత సోదరులు క్రాంతంగా పుట్టి కేసు పెట్టాలి. పేద దళిత సోదరులు పుట్టి పోషించి కేసులు వెంటనే